ఫోన్ అనేది మనకు మృత్యుని తీసుకొచ్చేది, హెల్మెట్ అనేది మనకు మన లైఫ్ కాపాడేది. కాబట్టి దయచేసి మంచి బ్రాండెడ్ హెల్మెట్ కొనండి. నెంబర్ 2 ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు చాలా మంది, కానీ చిన్న క్లిప్ ఇచ్చినాడు కింద. హెల్మెట్ కు ఒక క్లిప్ ఉంటది, ఈ క్లిప్ బెటర్. మళ్ళీ ఏందో ఫ్యాషన్, మళ్ళీ ఏందో తెలియదు, కానీ ఈ క్లిప్ ఏమైనా రక్షించేది గుర్తుపెట్టుకోండి. ఏమైనా స్పీడ్ గా మనం ఏదైనా బండి గుద్దిందంటే ఫస్ట్ మన పైకి వెళ్ళి బాడీలోకి వెళ్ళి పోయేది ఏంది, హెల్మెట్ ఎగిరి అవతల పడుతుంది. ఈ రోజు మన కానిస్టేబుల్ ఏమో పొద్దున లీవ్ లో పెట్టింది కానిస్టేబుల్. ఎల్లంగి వాళ్ళ మామ చనిపోయిన వీడియో ఉందా, ఎల్లంగి తో పంపించుకో వీడియో. ఈ రోజు పొద్దున ఒక వ్యక్తి చనిపోయాడు, హెల్మెట్ ఉంది, ఎగిరి పక్కన పడ్డది, బస్ ఎక్కించింది. ఏంటంటే క్లిప్ పెట్టినందుకు. ఓకే, ఇదొక రీజన్. నెంబర్ 2 వచ్చేసి సీట్ బెల్ట్. ప్రతి కార్లలో కూడా సీట్ బెల్ట్ ఉంటది. సీట్ బెల్ట్ పెట్టుకోరు చాలా మంది. ఏదో పక్కన కూర్చున్నారో అసలే పెట్టుకోరు. మా మేడం కూర్చున్నా అంటే పక్కన ఫంక్షన్ పోతే ఏమైనా మేకప్ పోతుందని పెట్టుకోరు, కానీ సీట్ బెల్ట్ ఖచ్చితంగా ఇయర్ చేయాలి. ఇంకోటి ఏంది, 3వది సెల్ ఫోన్ డ్రైవింగ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్పిన నేను, సెల్ ఫోన్ ఇస్ మనం రోడ్డు మీద ఎక్కినాము అంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపల పెట్టండి, బ్యాగ్ లో. మీకు కనబడకుండా వినబడకుండా పెట్టండి దయచేసి. ఎందుకు అంటే చాలా మంది జీ జేబులను ఆ జేబుల్లో పెట్టుకుంటారు, రింగ్ అవుతుంది. రింగ్ అయ్యేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాడు, అన్ని ఉంటాయి. ఫోన్ తీసే క్రమంలో ఇట్లా అని ఆ ఫోన్ అనేది ఒకసారి వచ్చిందంటే మన మానసిక స్థితి వేరే ఉంటుంది. ఫోన్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ముందు వెనకేం వస్తుంది ఏం చూడం. కాబట్టి ఫోన్ దయచేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. లేదు ఎమర్జెన్సీ ఫోన్ ఉంటే బండి పక్కకు పెట్టుకోండి. ఆయన మిస్డ్ కాల్ పడుతుంది, మునిగిపోదు కదా, మళ్ళా తీసి మళ్ళీ కాల్ చేసి మాట్లాడండి, మళ్ళీ పోండి. అంతేగాని ఆ సెల్ ఫోన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని మాట్లాడితే మీరు ఆఫీస్కి పోతే 5-10 నిమిషాలు లేటిపోతారు. కానీ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కాలో చేయి ఇరిగితే మాత్రం 3 నెలలు 4 నెలలు బెడ్ మీద ఉండాలి. అవునా కదా? అది బెటరా ఇది బెటరా ఆలోచించండి. ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లో ఈ బండి మీద పోయేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోకండి దయచేసి. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. మనకి ఎక్కడో ఉంటది, ఎల్ఐ ఫోన్ చేస్తున్నా, మల్లయ్య ఫోన్ చేస్తున్నా, మనకు బాస్ ఫోన్ చేస్తున్నా, ఎవరు ఫోన్ చేస్తున్నా తెలియదు మనకు. అవునా కదా? సడన్ గా ఏమైందంటే మొన్న ఎవరో ఫ్రెండ్ అనుకోని మన బాస్ ఫోన్ చేసి చెప్పురా అన్నాడు. నేను మాట్లాడుతున్నా బాస్ అన్నట్లు చాక్ అయిపోయి గుద్దేశుడు చచ్చిపోయి. కాబట్టి దయచేసి మీరు ఏం మునిగిపోదు, ఫోన్ మళ్ళా పోయి మాట్లాడితే ఏమి మునిగిపోదు. బండి మీద దయచేసి ఫోన్ మాట్లాడొద్దు. ఇంకోటి ఏంటంటే 3వది డ్రంక్ అండ్ డ్రైవ్. వేలు పెట్టి తాగుతారు, తాగిన తర్వాత ఒక 500 పెట్టి రైడర్ మాట్లాడుకోండి. లేదు అని అంటే తాగే ప్రోగ్రామ్ ఉంటే బండి తీసుకోకండి, పోయేటప్పుడు మెట్రోకి పోండి, తాగినాక బైక్ బుక్ చేసుకోండి.